ఈడెన్ గార్డెన్స్ వేదిక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. అది కూడా మామూలు థ్రిల్లింగ్ విక్టరీ కాదు, మ్యాచ్ను ఒక్క పరుగు తేడాతో గెలుచుకున్నారు. సో నేను చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మరి సిఎస్కే జట్ల మధ్య ఎలా అయితే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూసామో, ఇది కూడా సేమ్ టు సేమ్ డ్యూట్ అని చెప్పుకోవచ్చు. ఒక హై స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సాడ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే శివం దుబే మరియు శుభం దుబే ఇద్దరు గేమ్ని ఫినిష్ చేయలేకపోయారు. నేను లాస్ట్ బాల్కి 4 పరుగులు అవసరమైనప్పుడు శివం దుబే కొట్టలేకపోయాడు. అండ్ ఈరోజు చూసుకుంటే చివరి బాల్కు 3 రన్స్ అవసరమైనప్పుడు శుభం దుబే కొట్టలేకపోయాడు. సో ఇదైతే నిజంగా ఇద్దరు దూబేస్తో పాటు వాళ్ళ టీమ్స్కి ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రోజు మ్యాచ్ లాస్ట్ 4 బాల్స్లో అయితే మామూలు మలుపులు తిరగలేదు. ఆర్ఆర్ టీం మ్యాచ్ గెలవాలంటే 6 బంతులు 22 పరుగులు చేయాలి. కానీ ఫస్ట్ 2 బాల్స్కి చూసుకుంటే 3 రన్స్ మాత్రమే వచ్చాయి. విచ్ మీన్స్ 4 బాల్స్లో 19 రన్స్ కొట్టాలి. అంటే ప్రతి బాల్ కూడా బౌండరీ అవసరం. బట్ స్ట్రైక్లో చూసుకుంటే శుభం దుబే అప్పటికే చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ ఒక 6, 4, 6 కొట్టి ఒక్కసారిగా ఈక్వేషన్ మార్చేశాడు. 4 బంతుల్లో 19 పరుగులు కొట్టాల్సిన ఈక్వేషన్ ఒక్క బంతుకు 3 పరుగులుగా తెచ్చేశాడు. సో నిజంగా మ్యాచ్ అయితే 3 బాల్స్లో ఇంతలా టర్న్ అయిపోద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత లాస్ట్ ఓవర్లో 22 రన్స్ కొట్టాలన్నప్పుడు చాలామంది టీవీస్ ఆపేసి ఉంటారు. ఇంకా ఆర్ఆర్ టీం పని అయిపోయింది, కేకేఆర్ వాళ్ళు గెలిచేస్తారని చెప్పి మ్యాచ్ చూడడం ఆపేసి ఉంటారు. బట్ లాస్ట్ ఓవర్లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. చివరి 4 బాల్స్కి బీభత్సమైన డ్రామా. ఎస్పెషల్లీ లాస్ట్ బాల్ ముందు చూసాం, కేకేఆర్ టీం డిలే టాక్టిక్ యూజ్ చేశారు. ఆ చివరి బాల్ వేసేందుకు చాలా సమయం తీసుకున్నారు. అండ్ దీంతో శుభం దుబే కాన్సన్ట్రేషన్ కొంతవరకు దెబ్బతినిందని చెప్పుకోవచ్చు. బట్ అఫ్కోర్స్ లాస్ట్ బాల్ అయితే మంచి యార్కర్, దాన్ని కొట్టడం కష్టమే. కానీ ట్రై చేశాడు, లాంగ్ ఆఫ్ వైపు కొట్టి 2 తీద్దాం అనుకున్నారు. బట్ వర్కౌట్ కాలేదు, రన్అట్ అయిపోయాడు. సో లాస్ట్ ఇయర్ కూడా కేకేఆర్ టీం ఆర్సీబీకి అగైనెస్ట్కి ఇలానే గేమ్ని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ గెలిచేసే మ్యాచ్ లాస్ట్లో కరణ్ శర్మ వచ్చి కొట్టేశాడు. బట్ చివరికి రన్అట్ చేసి ఒక పరుగు తేడాతో మ్యాచ్ గెలిచారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి గేమ్ అయిపోయింది అనుకున్నాం. బట్ చివరిలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గేమ్ ఫినిష్ అయింది. ఇన్ఫాక్ట్ అసలు ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో ఎంత క్లోజ్గా వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు 8 ఓవర్లు అయ్యేసరికి 71 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయారు. దీంతో ఇంకా వికెట్లు 206 రన్స్ కొట్టలేరేమో అనుకున్నాం. బట్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్లీ మోయిన్ వేసిన 13 ఓవర్లు చూసాం, 5 సిక్స్లు కొట్టాడు. సో ఓవర్ ముందు వరకు చూసుకుంటే ఆర్ఆర్ టీం గెలుస్తుందని చెప్పి ఎవరికి అంచనాలు. బట్ ఓవర్లో 5 సిక్స్లు కొట్టిన తర్వాత చూసుకుంటే మాత్రం మొత్తం సినారియో మారిపోయింది. ఆర్ఆర్ టీం కంప్లీట్లీ గేమ్లో కంబ్యాక్ ఇచ్చేశారు. అండ్ వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ ఒకసారిగా చాలా వరకు పెరిగిపోయాయి. అయితే తర్వాత మళ్ళీ కేకేఆర్ బౌలర్స్ కంబ్యాక్ చేసి గేమ్ని డీప్గా తీసుకెళ్లారు. సో నిజంగా మ్యాచ్ అయితే ఫ్యాన్స్కు ఒక మంచి రోలర్ కోస్టర్ అనుభవం ఇచ్చింది. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం ది మోస్ట్ క్రూషియల్ 2 పాయింట్స్ సాధించారు. మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమని చెప్పి. సో అలాంటి మస్ట్ విన్ గేమ్లో కేకేఆర్ టీం పోరాడి తమ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 11 పాయింట్లతో 6వ స్థానానికి ఎగబాకారు. సో కేకేఆర్ టీంకి అయితే ఇంకా 3 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. అంటే 3 మ్యాచెస్లో గెలిస్తే వాళ్ళకి 17 పాయింట్స్ వస్తాయి. దీంతో వాళ్ళకి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. వేరే ఆర్ఆర్ టీం చూసుకుంటే సీజన్లో 9వ పరాజయాన్ని నమోదు చేశారు. సో యాక్చువల్లీ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. మెయిన్ వాళ్ళు పిచ్ని బాగా రీడ్ చేశారు. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ సెకండ్ హాఫ్లో స్లో అవుతుందని చెప్పి రహానే ముందు బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ కొంతవరకు బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సెకండ్ హాఫ్లో కేకేఆర్ స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు చూసాం, బాల్ అయితే బాగానే టర్న్ అయింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఆర్ఆర్ స్పిన్నర్స్కి చాలా మంచిగా బౌలింగ్ పడింది. సో ఇనిషియల్గా చూసుకుంటే కేకేఆర్ టీంకు అంత మంచి స్టార్ట్ రాలేదు, నరేన్ తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత గుర్బాజ్ మరియు రాణా మధ్య పార్ట్నర్షిప్ చూసాం, మంచిగా రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ కొట్టారు. దీనివల్ల వికెట్ పడినప్పటికీ కేకేఆర్ టీంకు పవర్ ప్లేలో 56 పరుగులు వచ్చాయి. అయితే ముందు చెప్పుకున్నట్టు మిడిల్ ఓవర్స్లో ఆర్ఆర్ స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. తీక్షణ, అసరంగా, ఈవెన్ రియాన్ పరాగ్ ముగ్గురు కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. మళ్ళీ తీక్షణ అయితే తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ రామణలో గుర్బాజ్ వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. అలాగే తర్వాత రియాన్ పరాగ్ ఒక అవే గోయింగ్ డెలివరీతో రహానే అవుట్ చేయడం చూసాం. సో మెల్లగా ఆర్ఆర్ స్పిన్నర్స్ అయితే గేమ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ కేకేఆర్ టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో రసల్ని చాలా ఎర్లీగా బ్యాటింగ్ పంపారు. రహాన్ అవుట్ అయిపోయిన నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చాడు, అది కూడా ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండగా. సో రసల్ అయితే వచ్చి రాగానే అటాకింగ్ బ్యాటింగ్ చేయలేదు, స్పిన్నర్స్ని డిఫెన్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 9 బాల్స్లో 2 రన్స్ మాత్రమే కొట్టాడు. దీంతో రసల్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఫెయిల్ అయిందని చెప్పి అనుకున్నాం. బట్ అతను అసలైన సినిమా డెత్ ఓవర్స్లో చూపించాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. మెయిన్లీ ముందు 9 బాల్స్కి 2 రన్స్ మాత్రమే కొట్టిన అతను ఆ తర్వాత చూసుకుంటే 25 బాల్స్ అయ్యేసరికి 57 రన్స్ కంప్లీట్ చేశాడు. అంటే అతను యాక్సలరేషన్ ఏ రేంజ్లో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అతనికి అంక్రీష్ రఘువంశీ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ సింగిల్స్ తీస్తే అతనికి స్ట్రైక్ ఇచ్చేవాడు. అలాగే చివరిలో రింకు సింగ్ చూసుకుని చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, 2 6లో 4 కొట్టాడు. సో కేకేఆర్ టీంకి అయితే డెత్ ఓవర్స్లో చాలా రన్స్ వచ్చాయి. లాస్ట్ 5 ఓవర్స్లో 80 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. దీనివల్ల వాళ్ళ స్కోర్ 206కి వెళ్ళిపోయింది. సో డెఫినెట్లీ రసల్ ఇన్నింగ్స్ అయితే ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 15 ఓవర్స్ అయ్యేసరికి కేకేఆర్ టీం 200 కొట్టేలా కనిపించలేదు. 180 లేదా 190 దగ్గర ఆగిపోతారేమో అనుకున్నాం. బట్ రసల్ విధ్వంసం చేశాడు. ఇన్ఫాక్ట్ నేను ఆర్సీబీ టీంకి చివరిలో ఎలా అయితే రన్స్ వచ్చాయి, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ లాస్ట్ 5 ఓవర్స్లోనే గేమ్ మారింది. సో రాజస్థాన్ బౌలర్స్ అయితే టువర్డ్స్ దాని మూమెంటం కోల్పోయారు. ఈవెన్ జాఫ్రాచర్ కూడా రన్స్ ఇచ్చాడు. అలాగే మిగతా పేసర్స్ చూసుకున్నా చాలా రన్స్కి వెళ్ళారు. మెయిల్ ఆకాష్ పంత్ అయితే 3 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చాడు. సో క్లియర్లీ మ్యాచ్లో ఆర్ఆర్ టీం యొక్క పేసర్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది.
ఈవెంతో తీక్షణ కూడా 40 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ 3 ఓవర్స్ చాలా బాగా వేశాడు. కేవలం చివరిలో రస్సెల్ మాత్రమే కొట్టాడు కోర్లో 3 సిక్స్లు. బట్ అదర్వైజ్ తీక్షణ బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. అండ్ అసరంగా చూసుకున్న రియాన్ పరాగ్ చూసుకున్న ఇద్దరు కూడా బిలోనియన్ ఎకానమీతో బౌలింగ్ వేశారు. సారర్ స్పిన్నర్స్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు, కానీ పేసర్స్ మాత్రమే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. బట్ మనమైతే ఇక్కడ ఖచ్చితంగా క్రెడిట్ బిక్ష యాదవ్కి ఇవ్వాలి, అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక చేజ్ విషయానికి వస్తే రాజస్థాన్ టీంకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళు ఫస్ట్ ఓవర్స్లోనే 2 వికెట్స్ కోల్పోయారు. అది కూడా వాళ్ళు మ్యాచ్లో నితీష్ రాణా లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి కునాల్ రాథోర్కి అవకాశం ఇచ్చారు. బట్ తన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్కి 4 కొట్టినప్పటికీ నెక్స్ట్ బాల్కి అయిపోయాడు. సారర్ టీం అయితే తెలియక 8 రన్స్కి 2 వికెట్లు కోల్పోయారు. బట్ తర్వాత ఒక పార్ట్నర్షిప్ చూసాం, జైస్వాల్ మరియు రియాన్ పరాగ్ ఇద్దరు మెల్లగా గేమ్ని రీబుల్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ మెల్లగా అది గట్టిగానే కొట్టారు. పవర్ ప్లేలో 59 రన్స్ రావడం చూసాం. ఎస్పెషల్ జైస్వాల్ అగ్రెసివ్ రోల్ తీసుకుని బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే కేకేఆర్ టీం 6 బాల్ వ్యవధిలో మొత్తం గేమ్ని టర్న్ చేశారు. ముందు మొయిన్ అలీ వచ్చి జైస్వాల్ వికెట్ తీసుకుంటే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసి 7 ఓవర్లు చూసాం, 2 వికెట్లు పడ్డాయి. మళ్ళీ ధ్రువ్ జురేల్ మరోసారి నిరాశపరిచాడు, టెక్అవుట్ అయ్యాడు. అలాగే తర్వాత అసరంగా చూసుకున్న గూగుల్ని రీడ్ చేయలేకపోయాడు, అతను కూడా టెక్అవుట్ అయ్యాడు. సారర్ టీం అయితే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 5 రన్స్ 3 వికెట్స్ కోల్పోయారు. దీని వాళ్ళ పని అయిపోయింది, మ్యాచ్ గెలవలేరు అనుకున్నాం. ఈవెన్ తర్వాత హెట్మేర్ కూడా స్ట్రగుల్ అవడం చూసాం, ఫాస్ట్గా రన్స్ కొట్టలేకపోయాడు. అలాగే రియాన్ పరాగ్ కూడా అంత ఫ్లూయెంట్గా కనిపించలేదు. బట్ మనం ముందు చెప్పుకున్నట్టు 13వ ఓవర్ ఏదైతే ఉందో మొత్తం గేమ్ని మార్చేసింది. మొయిన్ అలీ వేసిన ఓవర్లో రియాన్ పరాగ్ ఏకంగా 5 సిక్స్లు కొట్టాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 32 రన్స్ వచ్చేసాయి. సహజంగా రియాన్ పరాగ్ అయితే ఓవర్లో ఏదో పోనకు వచ్చినట్టు ఆడేశాడు. అసలు మొయిన్ అలీ ఎలాంటి వేరియేషన్ ట్రై చేసినా సరే దాన్ని 6 కొట్టాడు. మిగిలిన డౌన్ ది గ్రౌండ్ కొట్టిన షాట్లు చూసాం, చాలా క్లీన్గా కనిపించాయి. సో రియాన్ పరాగ్ అయితే కేవలం ఒక ఓవర్తో గేమ్ యొక్క కంప్లెక్షన్ మార్చేశాడు. ఆ తర్వాత చూసుకున్న ఆర్ఆర్ టీం మెల్లగా టార్గెట్ వైపు వెళ్ళిపోతూ మొదలుపెట్టింది. వాళ్ళు ఈజీగా ఫినిష్ చేస్తారేమో అనుకున్నాం. అయితే హర్షిత్ రాణా ఒక బౌన్సర్తో హెట్మేర్ వికెట్ తీసిన తర్వాత అసలైన డ్రామా మొదలైంది. ఆ తర్వాత వెంటనే కేకేఆర్ కెప్టెన్ రహానె సునీల్ నారాయణ తీసుకొచ్చాడు. అండ్ ఓవర్లో చాలా తక్కువ రన్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న హర్షిత్ రాణా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అతని మ్యాచ్లో ఇనీషియల్గా రన్స్ ఇచ్చినప్పటికీ చివరిలో మాత్రం అద్భుతంగా వేశాడు. ఇన్ఫాక్ట్ 18th ఓవర్లో 95 పరుగులు చేసిన రియాన్ పరాగ్ వికెట్ కూడా తీశాడు. సెట్మేర్ ఓడిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన శుభం దుబే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇనీషియల్గా అతను గట్టిగా కొట్టలేకపోయాడు. అలాగే రియాన్ పరాగ్ కూడా ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేకపోయాడు. దీంతో కాస్త ప్రెజర్ పెరిగింది. అండ్ ఈ క్రమంలోనే రియాన్ పరాగ్ ఒక ఫాల్ షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ 19th ఓవర్లో రస్సెల్ కూడా చాలా మంచిగా వేశాడు. దీంతో లాస్ట్ ఓవర్ వచ్చేసరికి ఈక్వేషన్ చాలా టఫ్గా మారిపోయింది, 22 రన్స్ కొట్టాలి. బట్ స్టార్టింగ్లో చెప్పుకుంటే లాస్ట్ 4 బాల్స్కి 5 డ్రామా చూసాం. నిజంగా శుభం దుబే వంటి చేత కేకేఆర్ టీం దగ్గర నుండి గేమ్ని లాగేసుకున్నాడని అనిపించింది. బట్ కేకేఆర్ అయితే తమ నెర్వ్స్ని హోల్డ్ చేసుకున్నారు. లాస్ట్ బాల్కి 1 పరుగు మాత్రం ఇచ్చారు. మేలీ మ్యాచ్లో రింకు సింగ్ ఒక అన్సంగ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను బ్యాటింగ్లో చివరిలో వచ్చి క్రూషియల్ రన్స్ కొట్టాడు. అండ్ ఫీల్డింగ్లో చూసుకుంటే లాంగ్ ఆఫ్లో చూసాం, బేవచ్చంగా ఫీల్డింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ చివరి రన్అట్ కూడా అతను ఇన్ఫ్లిక్ట్ చేశాడు. సో నిజంగా మ్యాచ్లో కేకేఆర్ విజయంలో రింకు సింగ్ చాలా మంచి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే యాజ్ యూజువల్ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నరేన్ మరి చక్రవర్తి ఇద్దరు పొదుపుగా బౌలింగ్ చేశారు. మేలీ ముందు చెప్పుకుంటే వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆల్సో సునీల్ నారాయణ క్రూషియల్ 17th ఓవర్ వేశాడు. సారర్ స్పిన్నర్స్ అలా అయితే పొదుపుగా బౌలింగ్ చేశారు, కేకేఆర్ స్పిన్నర్స్ కూడా అలానే బౌలింగ్ చేశారు. ఈవెన్ మొయిన్ అలీ కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ రియాన్ పరాగ్ కొట్టిన 5 సిక్స్లో తన ఫిగర్స్ పాడైపోయాయి. అదర్వైజ్ అతను ఫస్ట్ ఓవర్స్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక పేసర్స్ చూసుకుంటే హర్షిత్ రాణా బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం 2 క్రూషియల్ ఓవర్స్ వేశాడు అండ్ 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను పరాగ్ మరి హెట్మేర్ మధ్య పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం వల్లే కేకేఆర్ టీంకి గేట్లు ఓపెన్ అయ్యాయి. ఈ మ్యాచ్లో క్రూషియల్ టైంలో హర్షిత్ రాణా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్ వికెట్ అనేది ముందు చెప్పినట్టు కేకేఆర్ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలను చాలా మెరుగుపరిచింది. వాళ్ళకైతే ఇప్పుడు ప్లే ఆఫ్స్ వెళ్ళేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. వేరే ఆర్ఆర్ టీంకి చూసుకుంటే సీజన్లో ఇలా క్లోజ్ మ్యాచ్ ఓడిపోవడం 4వ 5వ. సో నిజంగా ఈ మ్యాచ్లో ఎంత క్లోజ్గా ఓడిపోవడం ఖచ్చితంగా ఆర్ఆర్ ఫ్యాన్స్ ఒక హార్ట్ బ్రేకింగ్ లాంటిదే. మళ్ళీ మ్యాచ్లో పరాగ్ అంత మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వాళ్ళైతే మ్యాచ్ గెలవలేకపోయారు. సో చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్ అయినా సరే ఆర్ఆర్ టీం యొక్క మారుతుందో లేదనేది.